హాయ్! రొటీన్‌గా కాకుండా డిఫరెంట్‌గా దోసను తినాలనుకుంటున్నారా? అయితే ఈ స్పైసీ దోసను ట్రై చేసేయండి. మిక్సీ జార్ తీసుకొని ఆనియన్స్, టమాటోస్, తెల్లవాయలు, అల్లం ముక్కలు, సాల్ట్, వాటర్, ఎండుమిర్చి కూడా ఇక్కడే యాడ్ చేసుకోవాలి. నేను మర్చిపోయినాను. సో, ఆ తర్వాత యాడ్ చేశాను. వన్ షాట్‌లో గ్రైండ్ చేసుకోండి ఇలా పేస్ట్‌గా. దోస బ్యాటర్ అండి. నార్మల్ దోస బ్యాటర్ మనం ఉద్ది దోస పోసుకుంటాం కదా! అందులోకి ఈ పేస్ట్, తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకొని ఉద్ది దోస ఎంత మటుకు వాటర్ యాడ్ చేసుకుంటామో అంత వాటర్ యాడ్ చేసుకొని ఇలా కాలిన పెన్నం పైన దోసలాగా పోసుకొని నెరుపుకోవాలండి. దీనికి నెయ్యి వేసుకొని కాల్చుకుంటే అన్ని ఫ్లేవర్స్తో పాటు నెయ్యి ఫ్లేవర్ కూడా యాడ్ అయిందనుకోండి మంచి రిచ్ టేస్ట్ వస్తుంది. ఈ దోసకు నేను వాడిన ఎండుమిరపకాయలు బ్యాడిగి మిరపకాయలండి. అవి రిచ్ ఇన్ కలర్ కానీ కారం తక్కువ ఉంటుంది. మామూలు మిరపకాయలు వాడారనుకోండి చాలా ఘాటుగా కారంగా ఉంటుంది. ఇలా కాల్చుకొని ట్రై చేసేయండి.